ఐడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ వంశీచంద్రెడ్డి గారికి, అదేవిధంగా 2 రోజుల క్రితమే మరి ఎమ్మెల్యేల ద్వారా ఎలక్ట్ అయినటువంటి ఎమ్మెల్సీ మిత్రులు బల్మూరి వెంకట్ గారికి, అదేవిధంగా మక్తల్ గౌరవ శాసనసభ్యులు శ్రీహరి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ మిత్రులు శివసేన రెడ్డి గారికి, మరి చాలా మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, గౌరవ సర్పంచులు, కాంగ్రెస్ కార్యకర్తలకందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నేను ఎక్కువ టైం తీసుకోను. ముఖ్య అతిథి గౌరవనీయులు వంశీచంద్రెడ్డి గారు నా తర్వాత మాట్లాడతారు కాబట్టి నేను 2 నిమిషాల్లో ముగిస్తాను. మరి 2 విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. వంశీచంద్రెడ్డి గారు నీతి నిజాయితీ కోసం పనిచేస్తారు. నాకు తెలిసినటువంటి విషయాలు 2 మీ ముందు పెట్టాలని చెప్పేసి నేను మైక్ అడిగి తీసుకున్నాను. అందులో ముఖ్యంగా వారి సీటును వారు కల్వకుర్తిలో నిలబడి ఉండాల్సింది. నాకు అవకాశం ఇచ్చి మీరు పనిచేస్తా ఉన్నారు ఇక్కడ, నేను ఢిల్లీలో పనిచేయాల్సిన అవసరం ఉంది. మరి అతి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి ఎవరికి? రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా సోనియా గాంధీ గారికి, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖర్గేజీ గారికి, మరి వీళ్ళందరూ కూడా అతి దగ్గరగా ఉంటారు. వాళ్ళు పనులు చెప్తూ ఉంటుంటారు. ఆయననేమో యువకుడు ఉన్నాడు, తెలివి అయిన వాళ్ళు, అందులో అంతే ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. పనులు చేసేటువంటి వాళ్ళకే పనులు చెప్తుంటారు కాబట్టి ఢిల్లీకి వెళ్ళేటువంటి సందర్భం ఉంటుంది. కల్వకుర్తికి నేను మళ్ళీ రావడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి నీతి నిజాయితీగా వారికి పూర్తిగా సహాయం చేయాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి మీకు అవకాశం ఇస్తున్నామని చెప్పేసి నాకు అవకాశం ఇస్తున్నారు. అంటే వారి సీటును నాకు త్యాగం చేసిండ్రు. ఒకవేళ వారే మరి అక్కడ పోటీ చేసినట్లయితే గెలిచిండే వాళ్ళు ఖచ్చితంగా. మరి గెలిచిన వెంబడే అందరితో పాటు మంత్రి పదవి కూడా వస్తుండేది. ఇక్కడ ఇంకంతకంటే ఎక్కువగా కోరుకునేది ఏముంటుంది? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ సీటును త్యాగం చేసి నాకు అవకాశం ఇచ్చినారు. అదేవిధంగా మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పాలమూరు అంటే మహబూబ్నగర్ పార్లమెంటులో మొత్తం అందరు గౌరవ శాసనసభ్యులు గెలిచి ఉన్నారు. గతంలో ఒక్కరు కూడా ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీకి లేరు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో 7 మరి నియోజకవర్గాల్లో గెలిచి ఉన్నారు కాబట్టి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకు ఆవశ్యకత ఉంది అంటే వారిని ఎందుకు గెలిపించుకోవాలంటే వారికి ఢిల్లీలో ఉన్నటువంటి సంబంధాలు, అందులో ప్రెసిడెంట్ గారితో ముఖ్యంగా రాహుల్ గాంధీ గారితో ఉన్నటువంటి సంబంధాలతోటి వారు గెలిచినట్లయితే ఈ ప్రాంతం ఇంతవరకు అనిరుద్ధ్ గారు చెప్పినట్టుగా ఈ రింగ్ రోడే కాదు అంతకంటే పెద్ద ఏమి కావాలనుకున్నా కూడా ఈ రోజు యువకుడైనటువంటి వంశీచంద్రెడ్డి గారు మరి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి ముందుకు వస్తారు. గతంలో మరి వారు ఇక్కడ మంత్రిగా చేసినా కూడా ఈ పార్లమెంటులో అందులో ముఖ్యంగా ఈ చర్చలకు నీళ్లు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మరి ఆ నీళ్లు తీసుకురాలేదు. పాలమూరు రంగారెడ్డి మరి కంప్లీట్ చేసి నీళ్లు తీసుకురావాల్సి ఉన్నది. కానీ వారు ఇక్కడ తీసుకురానటువంటి సందర్భం మీరు ఒక్కసారి ఆలోచించండి. అనిరుద్ధ్ గారు ఇప్పటివరకు మాట్లాడినారు, మీరు గౌరవ శాసనసభ్యులు మరి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తామని. రైతన్నకు నీళ్లు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. అక్కడి నుంచి మిడ్జిల్ వరకు నీళ్లు వస్తున్నాయి, కానీ ఈ ఎగువలో ఉన్న ప్రాంతానికి నీళ్లు రాలేదు. మనము మరి వారి పార్లమెంట్కు పంపించినట్లయితే వంశీచంద్రెడ్డి గారిని ఇక్కడ ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ఈ నేల వ్యవసాయానికి పనికొచ్చే విధంగా పూర్తిగా చేయడానికి వారికి అవకాశం మనం కల్పించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇవే కాదు, నేను ఒకటే చెప్తాను, ఒక కమిట్మెంట్ తోటి ఎవరైనా రాజకీయంలోకి వచ్చినట్లయితే కొంత ఆలోచన చేస్తున్నారు ఎట్లా బ్రతికేది, ఏ విధంగా బ్రతకాలని. ఇక్కడ వంశీచంద్రెడ్డి గారు అవన్నీ ఆలోచన చేయరు. మనం సేవ చేయడమే ఇందులోకి వచ్చినామని చెప్పేసి ఒక స్టూడెంట్ ఉన్నప్పటి నుంచి రాజకీయంలోకి వచ్చినాడు కాబట్టి వారికి మంచి పద్ధతులు, మంచి అలవాట్లన్నీ కూడా అందపుచ్చుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. కాబట్టి మరి కరప్షన్ అనేది లేకుండా వారు ఈ రోజు వరకు నాకు దాదాపుగా 10 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం. ఎక్కడ కూడా అవకాశం వచ్చినా కూడా ఎక్కడ కూడా కరప్షన్ చేయకుండా ప్రజల కోసానికి అనునిత్యం పనిచేస్తున్నటువంటి, అంతకంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కోసం
దేశవ్యాప్తంగా కూడా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. మనం ఏ రాష్ట్రానికి వాళ్ళు పార్టీ పెద్దలు పంపిస్తే అక్కడ పనిచేసి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి అక్కడ అన్ని కూడా మరి చూసుకొని వస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రాంతం నుంచి మన ప్రాంతవాసి మన వ్యక్తి మరి ఒక మంచి పరిస్థితులలో మనం పంపించినట్లు అంటే మంచి మెజారిటీతో పంపించినట్లయితే వారికి ధైర్యంగా ఉంటుంది. అదేవిధంగా పార్టీ పెద్దలకు హైకమాండ్కు పూర్తిగా వారు ఇప్పటికే ఇంకొక విషయం చెప్పాను, 60 సంవత్సరాలు దాటితే కానీ తెల్ల గడ్డం తెల్ల జుట్టు వస్తే కానీ సిడబ్ల్యూసీలో మెంబర్గా వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. ఆయన 40 సంవత్సరాలకే ఇంచుమించుగా మరి సిడబ్ల్యూసీలో ఉన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా తెలుస్తుంది. అంటే వారికి ఎంత నమ్మకము, ఎంత డెడికేటెడ్గా పార్టీలో పనిచేస్తే ఆ స్థాయికి వారు ఎదిగిందో మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాలి. అలాంటి డెడికేటెడ్ పర్సన్ మనము ఇక్కడ ఎంపీగా చేసుకున్నట్లయితే అన్ని నియోజకవర్గాలు దాంతోపాటు మా కలవకుర్తి కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకే కాకుండా రాష్ట్రానికి కూడా పనికొచ్చేటువంటి వ్యక్తి ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇదే ప్రాంతానికి ఇదే నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నారు. కాబట్టి మరి వారికి తోడుగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసానికి పనిచేసేటువంటి వ్యక్తి యువకుడు ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా వారి కోసం పనిచేయాలని చెప్పేసి మీకు తెలియజేస్తూ మరి ఎప్పుడు పిలిచినా పడిపోయేటువంటి మరి వంశీచంద్ర రెడ్డి గారికి వారికి చాలా మెమరీ ఉంటుంది. ఏ వ్యక్తిని ఒక్కసారి పరిచయం అయితే వారిని పేరు పెట్టి మరి పిలిచేటువంటి వ్యక్తి ఉన్నది. కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇలాంటి వ్యక్తి మనం తెచ్చుకున్నట్లయితే మన కోసానికి మన ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తారు. కాబట్టి మనము అత్యధిక మెజార్టీ తోటి వారిని గెలిపించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ కూడా చెప్తూ మనం పనిచేస్తే ఇంతవరకు అనిరుద్ధ రెడ్డి గారికి వచ్చిన మెజార్టీ కంటే ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మెజార్టీ తోటి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మీకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్న అనిరుద్ధుని గారికి గెలిపించి మరి ఒక యువకుని మీ ముందుకు తీసుకొచ్చిన పని చేసుకోవడానికి తీసుకొచ్చినారు. కాబట్టి మరి మీకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను.